కాపాడుకుందాం దామగుండం అడవుల్ని. దామగుండం బచావ్, దేశ్ బచావ్. 2900 ఎకరాల వరకు ల్యాండ్ అని, ఫారెస్ట్ ల్యాండ్ అని అక్కడ నేవీ ర్యాడర్ కోసం ఉపయోగించాలని నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంతో డ్యామేజ్ జరగకపోతుంది. దాని గురించే మేము ఈ నినాదాలు చేస్తున్నాము. సో దీనికి అందరూ సపోర్ట్ చేయాలి. అండ్ అలా కాకుండా ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ప్రకృతి అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని మన చేతులారా మనం పాడు చేసుకుంటే రేపు భవిష్యత్తు పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ నేవీ రైడర్ అనేది మీరు ఆలోచించిన ప్రకారము చాలా ముఖ్యమైనది అవ్వచ్చు, కానీ ఫారెస్ట్కి ఇబ్బంది పడకుండా, మన చెట్లను కూడా ఇబ్బంది పడకుండా ఏదైనా విధంగా ఆలోచించాలని నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదే కాకుండా నేను చాలా మందితో విన్నాను, వికారాబాద్, అనంతగిరి ప్రాంతాలలో చాలా మెడిసిన్ సంబంధించిన చెట్లు కూడా ఉన్నాయి అని విన్నాను. సో ఇలాంటివి చాలా డ్యామేజ్ అయ్యి నేచర్కి చాలా ఎఫెక్ట్ పడుతుందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. అండి, నా పేరు రోహిత్ గోగికార్ అండి. నేను ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఇది విఐఎల్ అనే సంస్థకి వాళ్ళు నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన దామగుండం ఫారెస్ట్ చెప్తున్నారు 2900 ఎకరాలు, దాంట్లో 1200 చెట్లు తీసేస్తున్నారు. 12 లక్షల చెట్లు మొత్తం తీసేస్తున్నారండి. దానివల్ల పర్యావరణంలో చాలా ఇబ్బంది అవుతుంది. రాను మన పొజిషన్ ఎట్లుంటుందంటే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి. మనం తీసుకుంటున్న ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఇట్లా చెట్లు తీయడం వల్ల పర్యావరణం మనం కాపాడుకోవాలి, కానీ మనమే మన పర్యావరణం మన గవర్నమెంట్ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళు చెప్పాలి ఇది కాదు ఇట్లా చేయాలి అని. ఎందుకంటే ఈ పర్యావరణం లేకపోతే మనం లేము. ఇప్పుడు ఆ విఐఎల్ ద్వారా మనకు వచ్చే డిసీజ్ ఇప్పుడు యుఎస్లో వాళ్ళకి గవర్నమెంట్ రిజెక్ట్ చేశారు. అలానే ఇక్కడ కూడా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కన్వే చేయాలి. దీని ద్వారా మనకి స్కిన్ డిసీజెస్ కానీ, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా క్యాన్సర్కి బాధపడుతున్నారు. దానివల్ల కొంచెం మన గవర్నమెంట్ కూడా ఆలోచించి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కన్వే చేసి దీన్ని పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. అందరికి నమస్తే అండి, నా పేరు శ్రీశైలం యాదవ్, ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ జాయింట్ సెక్రటరీని. నేవీ రాడర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అండి. అక్కడ అనంతగిరి కొండల్లో ఎన్నో ఆయుర్వేదిక్ మొక్కలండి లక్షల్లో ఉంటాయి. ఎంతో మందికి అక్కడ వైద్యం జరుగుతుంటది. అద్భుతమైన టెంపుల్ ఉంది దామగుండంలో, రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ అనంతగిరి హిల్స్ ఉంది. వాటితో పాటు ఇవన్నీ చాలా అక్కడ మొత్తం అనంతగిరి హిల్స్ ని వికారాబాద్ డిస్టిక్ మొత్తాన్ని ఖరాబ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరించినట్టుంది. దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని ఎంటకు తీసుకోవాలని మేము సేవ్ దామగుండం ఫారెస్ట్ అని మేము నినాదాలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మీరు అక్కడికి నిలిపివేయకపోతే ఎంతవరకైనా మేము తెగిస్తామండి. అక్కడికి వచ్చి రేపు పొద్దుటి నుంచి మేము అక్కడ నుంచి దీక్షలు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. మీరు ఇచ్చిన నిర్ణయాన్ని వెంటనే మీరు వెనకకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో వికారాబాద్ పరిగి నుండి, అదేవిధంగా హైదరాబాద్ పౌర సమాజం నుండి చాలా మంది ఇక్కడ అందరం వచ్చాము. ముఖ్యంగా దాదాపు 15 ఏళ్లుగా దామగుండం వికారాబాద్లో ఒక వెరీ లో ఫ్రీక్వెన్సీ ఒక నేవీ రేడార్ ప్రాజెక్ట్ కోసం అక్కడ దాదాపు 2900 ఏకర్స్ ల్యాండ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం, ఆ తర్వాత చాలా రోజుల వరకు, ఇన్ఫాక్ట్ చాలా ఏళ్ళుగా అది పెండింగ్లో ఉండింది. మధ్యలో హైకోర్టులో కూడా కేసు ఉండింది. హైకోర్టు దాదాపు 4 ఏళ్ల వరకు స్టేలో కూడా ఆ మ్యాటర్ని పెట్టింది. ఇటీవల స్టే అయితే హైకోర్టు దాన్ని ఎత్తివేయడం జరిగింది. కానీ కొత్తగా వచ్చిన ఇక్కడ ప్రభుత్వం మన రాష్ట్రంలో మళ్ళీ దీనికి ఒక విధంగా అంటే గ్రీనరీని డిస్ట్రాయ్ చేసే ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది చాలా విషాదకరం, బాధాకరం అండ్ ప్రమాదకరం. ఎందుకంటే ముఖ్యంగా దామగుండంలో 12 లక్షల చెట్లని కొట్టివేస్తేనే ఈ 2900 ఏకర్స్ భూమిలో అప్పుడే ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు కట్టగలుగుతారు. సో దీని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు అది చాలా అంటే 1000 సంవత్సరాల రిచ్ హిస్టరీ ఉన్న ప్రాజెక్ట్ అది. అనంతగిరి కొండలు అయితే అందరికీ తెలిసిన ఏరియా, టూరిజం కోసం అందరూ వెళ్తారు. కానీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ టూరిజం, ఇవాళ పర్యావరణానికే ముప్పు వచ్చే విధంగా ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. సో ఈ లొకేషన్ని అసలు డిసైడ్ చేయడంలో ఎటువంటి ఒక రేషనల్ అప్రోచ్ లేకుండా
ప్రభుత్వాలు డిసైడ్ చేయడం, అసలు దీనికి ఏ విధంగా క్లియరెన్స్ వచ్చిందో, అక్కడ ప్రజల్ని అసలు నిజంగా ఒక పబ్లిక్ హియరింగ్ అండ్ పబ్లిక్ కన్సల్టేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరగాలో అది సరిగ్గా జరగకుండా ప్రజల మీద ఒక రకమైన ఒక దమనకాండని ముందుకు తీసుకొస్తూ ఇటువంటి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తే తెలంగాణలోనే ప్రజలకి, నాట్ జస్ట్ ఫర్ వికారాబాద్లో ఎలాగో ముప్పు ఉంటుంది, బట్ ఈవెన్ హైదరాబాద్ దీనివల్ల పర్యావరణ నుక్సానం ఇది ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యం మీద చాలా పెద్ద స్థాయిలో రేడియేషన్ వల్ల హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అండ్ ఈ పోలన్ లాంటిది మళ్ళీ ఇటువైపు స్ప్రెడ్ అయితే రెస్పిరేటరీ డిజార్డర్స్ లాంటివి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉంటాయి. దీని గురించి చాలా మంది ఎక్స్పర్ట్స్ పదే పదే రాశారు, ప్రభుత్వాలకు రాశారు, చెప్పారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది చాలా చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలుగా మేమందరం దీన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేసి మేమందరం విన్నవిస్తున్నాము. నిన్ననే మేము ఒక ఓపెన్ లెటర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా మేమందరం చాలా మంది తెలంగాణ నుండి అండ్ బయట నుండి కూడా అందరం రాయడం జరిగింది. అందులో ఈ అన్ని అంశాల గురించి మేము చాలా డీటెయిల్గా వివరించాము. సెంట్రల్ గవర్నమెంట్కి తెలంగాణ ప్రభుత్వం కన్వే చేయాలి. మనం వేరే వేరే చోట్లలో ఇవాళ చూస్తున్నాం, హస్తేవ్లో కావచ్చు, వేరే రాయికాలో కావచ్చు, వేరే వేరే చోట్లలో పెద్ద స్థాయిలో అంటే చెట్లను కొట్టివేసి ఎటువంటి మనం అసలు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. సో ఈ చెట్లని కొట్టివేస్తే అభివృద్ధి కాదండి, చెట్లని నాటాలి. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలోనే వీళ్ళు హైకోర్టులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో దాదాపు 12 లక్షల చెట్లను ఆల్రెడీ కొట్టివేశారనేది ఫారెస్ట్ డిపార్ట్మెంటే అఫిడవిట్లో ఇచ్చింది. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఆల్రెడీ డిఫారెస్టేషన్ అయిపోయింది. అండ్ వీళ్ళు అంటే ఎంత తేలిక అంటున్నారు అంటే మేము వేరే 11 లక్షల శాప్లింగ్స్ని నాటుతామనేది. ఒక న్యాచురల్ అడవి అన్నది దాన్ని రీక్రియేట్ చేయలేము. ఏ న్యాచురల్ ఈకోసిస్టమ్ ఇస్ ఎ న్యాచురల్ ఈకోసిస్టమ్, దాన్ని ఆర్టిఫిషియల్గా చెయ్యలేరు. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ని ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. ప్రజల అండ్ ముఖ్యంగా ఒకటి ఏంటంటే మనం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిలబడ్డాము. డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలో రాసిన రాజ్యాంగం, అందులో ఒక ఫండమెంటల్ డ్యూటీ, పౌరుల ఫండమెంటల్ డ్యూటీ ఇస్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. మేము పౌరులుగా ఆ డ్యూటీ చేస్తున్నాం, ప్రభుత్వం కూడా ఆ డ్యూటీని నిర్వహించాలి. ఇటీవల ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో కూడా ఒక వాళ్ళు ఇది ఒక వన్ ఆఫ్ ది ఎంపీస్, ఆదివాసీ ఎంపీస్, ఆయన చెప్పింది ఏంటంటే మైనింగ్ కంపెనీస్కి చాలా పెద్ద స్థాయిలో అడవుల్ని, చెట్లని ఇది చేసేయడం అనేది, డైవర్ట్ చేసేయడం. సో ఇది దేశ స్థాయిలోనే చాలా ఒక బాధాకరమైన విషయం. అండ్ గ్లోబల్ లెవెల్లో మనం ఇవాళ చూస్తున్నాము క్లైమేట్ క్రైసిస్, ఇటీవల కూడా హీట్ వేవ్స్ చూస్తున్నాము, అంటే రకరకాలుగా క్లైమేట్ ఇంపాక్ట్స్ అనేది మనం చూస్తున్నాము. సో ఇటువంటి నేపథ్యంలో మనం అంటే మన పొలిటికల్ లీడర్స్ అందరూ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళినప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు పర్యావరణం గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాలు, ఇక్కడ మీరు ఇచ్చే ప్రాజెక్టులకి క్లియరెన్సెస్ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా దీన్నైతే మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఈ స్థాయిలో చెట్లను కొట్టివేయడం అండ్ ఈ స్థాయిలో అంటే పర్యావరణానికి ముప్పు, దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో వీళ్ళు ఏదో ఒక నేషనల్ సెక్యూరిటీ ఆర్ డిఫెన్స్ అంటున్నారు, కానీ దానికంటే ఇంపార్టెంట్ న్యాచురల్ డిఫెన్స్ అండి. నేషనల్ డిఫెన్స్ అన్నది సెకండరీ, న్యాచురల్ డిఫెన్స్ ప్రైమరీ. నేషనల్ అంటే న్యాచురల్ డిఫెన్సే లేకపోతే, ఈ చెట్లు అనేవే లేకపోతే అందరికీ ముప్పు వచ్చేస్తుంది. సో దీని గురించి చాలా సీరియస్గా రివ్యూ చేయాలన్నది మేము అందరం పౌర సమాజంగా కోరుకుంటున్నాం. ప్రకృతిని సేవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని లేకుంటే మనకి ఉయిరే లేదు. మనకి ఆక్సిజన్ అయినా సరే, నీళ్ళైనా సరే, అన్నిటికీ మన ప్రకృతి కావాలి. మన అన్ని లైఫ్ చాలా ఇంటర్ కనెక్టెడే. సో అందుకని మా ట్రీస్ అన్నీ సేవ్ చేయాలి ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. వితౌట్ ట్రీస్ నో లైఫ్. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్. Hello Andy, everyone. Today we are here for a cause. The cause is to save nature, to protect trees. మనకి కావాల్సిన చాలా నేచర్. హైదరాబాద్ డెవలప్ అయింది, సిటీ డెవలప్ అయింది, సాఫ్ట్వేర్ వచ్చింది, ఇండస్ట్రీస్ వచ్చినాయి, చాలా వచ్చినాయి, కానీ ఫారెస్ట్ ఏదైతే ఉంది అది తీసేయవద్దు. మన సిటీ ఎంత డెవలప్ అయినా ఊర్లలో కూడా వెళ్ళి మనం ఏదైనా ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటున్నామంటే నేచర్ని చెడగొడితే ఇంకా మనకి ఆక్సిజన్ ఉండదు, మన హెల్త్ స్పాయిల్ అవుతుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం ఉండదు, ఇంకా వాటర్ ఉండదు, బర్డ్స్ ఉండవు, animals ఉండవు, నేచర్ ఉండదు. So we have to request the government to please reconsider the decision of destroying the trees, maybe relocate the plan or take an initiative to not destruct the nature. Please, we instruct everyone to do their bit to give awareness, let people know about this and support the cause. కొమరం భీమ్ ఒకప్పుడు అన్నాడండి, జల్, జంగల్, జమీన్ అని. ఈ మూడు ప్రతి మనిషికి చెందాల్సిందే.
ఈ మూడు ప్రతి మనిషిది హక్కు. అలాంటిది దామగుండం ఫారెస్ట్ ఉన్న 20 విలేజెస్ అండ్ 60,000 పీపుల్ని మనం వాళ్ళ ఇల్లుల నుంచి తీసేసి వేరే చోట వెళ్ళి బతకమండం ఏమన్నా న్యాయమా? అది మనమే కాదు, మన గవర్నమెంట్ కూడా చేస్తుంది. మన గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ ఇల్లుల్ని కాపాడాలో, ఎవరైతే జల్ జంగల్ జమీన్ని ఇంకా కొనసాగించాలో వాళ్ళే వీళ్ళందరినీ వాళ్ళ ఇల్లుల నుంచి తీసేసి వేరే చోటకు పంపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ న్యాయం? 12 లక్షల చెట్లను కోసేసి వాళ్ళ ఇల్లుల్ని మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఎందుకు వెళ్ళాలి? So in this project, they're cutting about 12 lakh trees. And we have seen that all the cities, be it Chennai, Bangalore, Mumbai, everyone is going through so many natural calamities, be it floods, be it heat waves, and these are all non-reversible. So today, I think it's great we want to focus on national security, but the honest threat that humans are facing is extinction because of climate change. And if not nothing, climate change, global warming are big terms, but what we can do as people from the state, we can save our local environment, because when we save our local environment, if everyone saves their local environment, we will make a bigger impact. Imagine if everyone saves their local environment, then we will affect at a global level. So let's do what we can, because these trees are not going to come back. This is irreversible damage, and honestly, across the world, people are doing their best to save the environment, and I don't see a reason why we are cutting off 12 lakh trees so lightly. I mean, there can be a better way. We need to make scientific studies to find better alternatives, and I think that's what we need to do. All of us know that number one threat to humankind today is global warming. So let's take this a little more seriously, and I feel if all of us, listen to our hearts and we stand for this cause, then we will make a difference. History has shown when people have stood for a cause that they have believed in, there has been a shift. So I would request all Hyderabadis, all people from Telangana, to really come forward and listen to their heart. What is more important for the future of your children is a good environment, and that's what matters, and that's why all of us are here. I mean, many of us here are not activists, and I mean, that's why we are talking in such common terms. We are not activists, we are not eco warriors. We are normal people concerned for the future of our children. And yeah, that's what I'm going to tell everyone, that please do what is right. It's a fundamental right. We are a democracy. A democracy is not a spectator sport, it is a team sport. So please come forward and do what your heart is telling you. We all know what is the right thing. Listen to your heart and do the right thing. Don't sit at home and think some superhero is going to come and save you. That's not going to happen. It has to be you. అందరికీ నమస్కారం. నా పేరు మారమోని శ్రీశైలం యాదవ్, ట్రూ హెల్పింగ్ అండ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని. ఈరోజు వికారాబాద్ జిల్లాలోని దామగుండంలోని 12 లక్షల చెట్లని ఈరోజు అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ కానీ ఈరోజు కుట్ర చేసి ఈరోజు మధ్యలో నుంచి రోడ్ తీసేసి 12 లక్షల చెట్లను తీయడం జరుగుతుంది. అందువలన మేము ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. పంజాగుట్టలోని అన్ని ఆర్గనైజేషన్స్తో పాటు అందరూ సోషల్ వర్కర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎంతో సంతోషం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఎండాకాలంలో చూసుకుంటే వేడి వచ్చేస్తుంది మొత్తం, అంటే లైక్ గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. ఈరోజు మనము మన ప్రకృతిని మనం కాపాడుకోలేకపోతే మనం ఇక ఈ భూమి మీద ఉండే అవసరం కూడా ఉండదు. అదేవిధంగా ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద నివసిస్తున్న ఎన్నో జీవరాశులకు కూడా ఇబ్బంది అవుతుంది. వాటితో పాటు మనం కూడా అంతరించిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనిపై దృష్టి సాధించి మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా, విత్డ్రా కావాల్సిందిగా నేను కోరుతున్నాను. We are here to ask for the saving of Damagundam forest. There is a radar station that is proposed to be coming up, for which 12 lakh trees will be cut. Just think about the number 12000000. That is a big number of trees, and each tree provides so much oxygen to all of us. We are talking about the air quality being so bad, and we are cutting down trees. These are trees that are preserving water. If you cut the trees in Anantagiri Hills, it's going to affect Hyderabad. Hyderabad is going to see more flooding, and there are people, the local people, who are going to be affected. Trees are not some toy that you can cut and you can plant a new tree and say that it is done. You have to save the old trees where they are, because the future of us human beings depends on keeping the trees. So we are here only to say preserve the trees. We need our trees.
The rest of it, we can find an alternate location which will not be so harmful, but this is going to be disastrous for the environment, for the people, and for the city of Hyderabad. We want a green Telangana, we want a green nation. Save Damagundam. दामागुंडम का जो फॉरेस्ट का हो रहा है उसमें 12 लाख ट्रीज कटने वाले हैं और ये जो प्रोजेक्ट है ये प्रोजेक्ट एक्चुअली देखा गया तो इम्पोर्टेंट नहीं है। मिशिगन में अमेरिका में प्रोजेक्ट ऑलरेडी रिजेक्ट हुआ जिसकी वजह से अतराफ लोगों को जितने साइड इफेक्ट्स हुए उसकी वजह से, और यहाँ पे 12 लाख ट्रीज पूरे विकाराबाद के बहुत सेंसिटिव फॉरेस्ट में कट होने वाले हैं जो कि एक बहुत खतरनाक चीज़ है अतराफ के लोगों के लिए, इकोलॉजी के लिए। और अराउंड 2000 एकर्स भी डिफॉरेस्ट होने वाला है। और जो प्रोजेक्ट आ रहा है इसको VLF बोलते हैं, वेरी लो फ्रीक्वेंसी प्रोजेक्ट, नेवी रडार के लिए। और हम लोग ये सब मानते हैं कि ये चीज़ इंपॉर्टेंट नहीं है और अगर कर रहे भी तो हमारे फॉरेस्ट को टच नहीं होना चाहिए क्योंकि हमारे फॉरेस्ट हमारी जो इकोलॉजिकली इंपॉर्टेंट रिसोर्सेस है इंडिया के उसको टच होना सही नहीं है। నిజానికి ప్రపంచమంతా చాలా వేడెక్కిపోయి విపరీతమైనటువంటి వాతావరణ దుష్ప్రభావం చూస్తున్నాం మనం. అలాంటి టైంలో ఇన్ని చెట్లని కొట్టేయడము, ఇంత విధ్వంసం సృష్టించడం అనేది భావ్యం కాదు. 12 లక్షల చెట్లు అంటే మన ఇంకొక 10 తరాలు గడిచినా కానీ మనం పెంచలేము, అవి పెరగవు కూడా. కాబట్టి ఏదైతే ఈ ఆలోచన చేస్తున్నారో అక్కడ పర్యావరణాన్ని ధ్వంసం చేసి వేరే కార్యక్రమం చేయాలని తప్పకుండా మన అందరం దాన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వం దీని మీద పునరాలోచించాలి. అంటే ఈ చిన్న ప్రొటెస్ట్ సరిపోదు, చాలా పెద్ద ఎత్తున ఎవరైతే ఎన్విరాన్మెంట్ మీద పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప గవర్నమెంట్ వెనక్కి వెళ్ళదు. హరితహారం అదేదో రకరకాల పేర్లు పెట్టి ఉన్న చెట్లను కొట్టేయడమేనా ఇది? అంతా ఇంత విధ్వంసం. అసలు వికారాబాద్ ఏరియా, అనంతగిరి అనేది నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. నాకు చాలా చాలా ఇష్టమైన ప్రాంతం అది. ఆ కొండలు, ఆ అడవి, ఆ పైన ఎక్కి ఆ చూడడం అనేది. కానీ అంత విధ్వంసం చూడగలగడం అనేది చాలా కష్టం. కాబట్టి మనం అందరం గట్టిగా పోరాడాలి. పోరాడితే తప్ప ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు.